నా పేరు షేక్ జానీ బాషా. ఎక్కడ మాది రాజధాని ప్రాంతం, కోర్ క్యాపిటల్ రాయపూడి. మరి జగనన్న పరిపాలన పూర్తయింది, మీరేమో సిద్ధం అని ట్యాగ్ వేసుకున్నారు, సిద్ధం పేరు తప్పు కూడా వచ్చారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, కరెక్ట్ గా 30 రోజులు ఉన్నాయి. ఈ 30 రోజుల్లో జగనన్న గెలుస్తారా లేదా మీ ప్రత్యర్థులు గెలిచే అవకాశం? మా సీఎం గారు ఒకే ఒక మాట్లాడుతున్నారు, మంచి చేస్తేనే. నేను మంచి చేశాను, మేనిఫెస్టో ఏదైతే చెప్పింది 99% చేశాను. మంచి చేస్తేనే నాకు ఓటైంది అనే దమ్ము ఉన్న మగవాడు ఒక జగన్మోహన్ రెడ్డి. దేశం మొత్తం మీద నాకు మీరు మంచి చేస్తేనే ఏంటి, లేకపోతే వద్దంటున్నాడు. ప్రతి కుటుంబానికి, ప్రతి పిల్లాడు, చిన్న పిల్లాడు కాడ నుంచి, విద్యా వ్యవస్థ కాడ నుంచి, ముస్లిం ముత్క కాడ నుంచి హ్యాండిక్యాప్డ్ పర్సన్ దాకా ప్రతి వాళ్ళని, అందరూ నా కుటుంబం అని, నా ఫ్యామిలీ అని ప్రతి ఒక్కరిని ఆరాధీసి దగ్గరకు చేర్చుకొని, హత్తుగా చేసుకొని, ప్రతి కరోనా టైం కాడ నుంచి మంచి చెడ్డలు ఒక కుటుంబ పెద్దలుగా, ఒక కుటుంబాల పెద్ద మనిషి ఎలా ఉంటాడో మన తండ్రి స్థానంలో ఉండి రాష్ట్రానికి నడిపిస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్తున్నారు కదా, మరి తాడికొండ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం చేసిందే జగన్ అంటున్నారు కదా. అన్యాయం ఎక్కడ జరిగిందండి? అన్యాయం ఎక్కడ జరిగింది? ఏ భూముల ధర పెరిగితేనే న్యాయమా? లేకపోతే అక్కడ లేబర్ బతకడానికి కుదరదా? లేబర్ లేరు అక్కడ, వాళ్ళ జనాలు కాదా, వాళ్ళ ఓట్లు కాదా, వాళ్ళ మనుషులు కాదా? పొలం ఉన్నోడే మనిషా? ఇప్పుడు పొలం రేటు పెరిగిందా మాత్రం అన్యాయం జరిగినట్టేనా? పేదలు ఎంతో మంది హాయిగా బతుకుతున్నారు అక్కడ. అంటే మీరు పేదలు ఎంతో మంది హాయిగా బతుకుతున్నారు అని చెప్తున్నారు. అమరావతి ప్రాంతాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? నేను అమరావతి పూర్తి అయ్యేది అంటున్నారు. వాళ్ళు కూడా డెవలప్ ఎక్కడ చేశారండి? 50,000 ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ పెట్టుకుని రియల్ ఎస్టేట్ వాడుకున్నారండి. రియల్ ఎస్టేట్ వాడుకున్నారు, వాళ్ళు డెవలప్ చేయలా. ఏదో ఊరక 4 బిల్డింగ్లు కట్టి అదే 14 గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు. అక్కడ ఏముందండి? 4 బిల్డింగ్లు, హైకోర్టు, టెంపరీగా. పర్మనెంట్ ఎక్కడ ఉంది? అక్కడ పర్మనెంట్ బిల్లు కట్టొచ్చుగా. మరి డెవలప్మెంట్ చేసేవాళ్ళు పర్మనెంట్ బిల్లు ఎందుకు కట్టలా? నిధులు వచ్చిన తర్వాత కట్టమని, నిధులు వచ్చిన తర్వాత కట్టమన్నానండి. ఇప్పుడు కట్టమని ఎవరన్నారు? 10 సంవత్సరాలు హైదరాబాద్ వదిలి ఎందుకు వచ్చావు? 10 సంవత్సరాలు హైదరాబాద్ హక్కు ఉందిగా మనకి. ఆ హక్కు ఒక గాలి వదిలేసి ఇక్కడికి వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసాను. మీరేమో రియల్ ఎస్టేట్ చేశారు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారు, అందుకంటే ఎక్కువ ఇస్తాం, మాకు ఓట్ వేయండి అంటున్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ఎంత పని చేసినా, వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా దేవుడు పైన ఉన్నాడు. దేవుడు పైన ఉన్నాడు. కింద నేను దేవుడిని నమ్మా, ప్రజల్ని నమ్మాను అంటున్నాడు. పార్టీని నమ్ముకోలే జగన్, ప్రజల్ని నమ్ముకున్నాడు. ప్రజలే న్యాయం చేస్తారు. అంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరూ కలిసి మన చరిమల కూడా పక్కన లేదు, మరి వాళ్ళు గెలిచే అవకాశం లేదా? లేదు. ఎందుకు లేదు అన్న? జగన్ కంటే ఎక్కువ ఇస్తాం. ప్రజలు జగన్ వైపు ఉన్నారు. ప్రజలు మొత్తం జగన్ వైపు ఉన్నారు. మరి పోనీ వచ్చే ఎన్నికల్లో జగన్కి ఓటు ఎందుకు వేయాలని అడిగితే ఆయన చెప్పినట్టు చేశాడు. ఏది చెప్పని చేయలా, మాట తప్పలా, అందుకనే వేస్తున్నారు జనం. నేనైతే గెలుస్తాడు 100%.